భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి ఆఫీసును ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఎమ్మెల్యే పోలీసు బందోబస్తుతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించి గులాబీ రంగులు వేయించినట్లుగా కాంగ్రెస్ నాయకులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమం కాంగ్రెస్ శ్రేణులు మా కార్యాలయం మాకు కావాలంటూ ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఆఫీసులోని ఫర్నిచర్ వస్తువులను ధ్వంసం చేసి తగలబెట్టారు. కార్యాలయ ప్రాంగణంలో భారీగా పొగలు మంటలు వ్యాపించాయి. ఆఫీస్పై కాంగ్రెస్ జెండా ఎగరేశారు. ఈ రోజు నుంచి పార్టీ కార్యక్రమాలు ఈ కార్యాలయం నుంచే జరుగుతాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తత వాతావరణం చెలరేగకుండా పోలీసు బలగాలు మోహరించాయి. గత 20 సంవత్సరాలు మేము ఆ కార్యాలయంలోనే సభలు సమావేశాలు మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. ఆ కార్యాలయం నుంచే 2009లో రేఖా కాంతారావు గారిని శాసనసభ్యుడిగా గెలుచుకోవడం జరిగింది. అదే ఆ కార్యాలయం నుంచే 2018లో కూడా రేఖా కాంతారావు గారిని శాసనసభ్యుడిగా గెలుచుకోవడం జరిగింది. ఆ కార్యాలయం దానికి స్థలం దాత ఇచ్చినటువంటి స్థలంలో మీ కార్యకర్తలు అందరి చెమటతోటి అందరూ రూపాయి కొడేసుకొని కార్యాలయం కట్టుకోవడం జరిగింది. అటువంటి కార్యాలయాన్ని 2020లో మరి 2019 ఎలక్షన్ జరిగితే మరి గెలిచిన తర్వాత శాసనసభ్యులు ఏదైతే రేఖా కాంతారావు గారు కాంగ్రెస్ పార్టీలో గెలిచారో ఆయన బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పోయి ఆ కార్యాలయాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం వాళ్ళు గుంజుకోవడం జరిగింది అన్యాయంగా. ఆ రోజు 2019 వరకు మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరు మీద ఇంటి పన్ను కట్టడం జరిగింది మున్సిపాలిటీలో. అదే 2020లో మళ్ళీ మేము ఇంటి పన్ను కట్టడానికి వెళ్తే ఇంటి పన్ను కట్టించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకు కట్టించుకోరు అంటే కమిషనర్ గారు సమాధానం చెప్పట్లేదు. మేము ఇక్కడ మా కార్యాలయం దగ్గరకు మేము వస్తుంటే మమ్మల్ని అక్కడ అప్పటి పోలీసులు అందరూ కూడా దరిదాపులకి ఈ వీధిలోకే రానిలేదు. అక్కడ బారికేళ్లు పెట్టి దూరంగా నెట్టేసినటువంటి పరిస్థితి. ఇంత అన్యాయం ఉంటుందా అని మేము ఆనాడు నిరహాదీక్ష చేయడం జరిగింది, అవర్నిహాదీక్ష చేయడం జరిగింది. మరి రకమైన మేము పోరాటం చేసినప్పుడు కూడా మా కార్యాలయం ఇవ్వలేదు. ఇవాళ ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గుంజుకున్నారో అదే ఇందిరమ్మ భవన్ ని వాళ్ళు తెలంగాణ భవన్ గా మార్చారో అదే ఇందిరమ్మ భవన్ ని మళ్ళీ ఈనాడు మేము మళ్ళీ కార్యకర్తలందరి కృషితోటి కార్యకర్తలందరి స్వప్నం అది ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసి మళ్ళీ మా ఆఫీస్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయమే మరి నిజమైన న్యాయమైన బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయమే. ఆనాడు వాళ్ళు కార్యకర్తలు రూపాయి కొడేసుకుని కట్టుకున్నది. దాన్ని మనం అన్యాయంగా ఉంచుకోవడం తప్పు. మనకి దీని మైలేజ్ ఇవ్వదు, మన చెడ్డ పేరు వస్తుంది మనకి అని చెప్పినప్పుడు కూడా వారు మొండిగా గవర్నమెంట్ సహకారంతో గవర్నమెంట్ ఉంది కదా అనే దాంతో వారు ఉంచుకోవడం జరిగింది అన్యాయంగా. ఇవాళ మరి ఇవాళ మేము న్యాయంగా ఏదైతే కార్యాలయం ఉందో దాన్ని మేము తీసుకోవడం జరిగింది. ఆనాడు వాళ్ళు మేము ఆఫీస్ దగ్గరకు వస్తుంటే కోడిగుడ్లు, రాళ్లు, టమాటాలు, కర్రలు పెట్టుకొని బస్తాలు పెట్టుకొని కూర్చున్నారు. ఇవాళ మేము అటువంటిది కాదు, న్యాయమైన పోరాటం చేస్తున్నాం. మా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి. ఎవరైనా చర్చకు వస్తే నేను సిద్ధంగా ఉన్నా. ఎవరు వచ్చినా కూడా రాష్ట్ర స్థాయిలో వచ్చినా కూడా కేటీఆర్ వచ్చినా కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ప్రతి ఇటుక అశోక్ నుంచి పంపించాం. ప్రతి ఒక్క సిమెంట్ కట్ట మేము అందరూ కలిసి కోడేసుకొని ఇచ్చుకున్నటువంటిది. మరి అక్కడ దర్వాజా పెట్టినటువంటి ప్రతి టేకర్రా మేము అవతల నుంచి తెప్పించి మేము పంపించినటువంటి పరిస్థితి. అటువంటి కార్యాలయాన్ని గుర్తుకోవడం అన్యాయం. గత 20 సంవత్సరాలు మేము